హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేద ఫుడ్ కోర్ట్ అండ్ ఆర్ట్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బావుండాలి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. అందరూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలి. ఇవాల్టి మన వీడియోలో వచ్చి దేవుడికి నైవేద్యంగా పాలు పొంగలి చేసుకుందాము. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 లీటర్ వరకి పాలైతే తీసుకున్నానండి. మనం కొంచెం ఒక 2 గ్లాసుల వరకి వాటర్ కూడా ఇందులో కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాలైతే మరిగించుకోవాలండి. 1 కప్పు రైస్, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను నేనిక్కడ. ఇవి రెండిటిని బాగా శుభ్రంగా కడిగేసి ఒక 2 సార్లు తగినంత వాటర్ వేసుకొని 10 మినిట్స్ వరకి సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా. పాలు వేసుకొని గిన్నె పెట్టుకొని పొంగలనేది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా ఇక్కడ పాలైతే మరిగిపోయినాయి. మనం నానపెట్టుకున్న బియ్యాన్ని, పెసరపప్పుని వేసుకోవాలి. బియ్యము, పెసరపప్పు కొంచెం నానిందంటే త్వరగా ఉడికిపోతుందండి. ఎక్కువ టైం పట్టదనమాట. ఈ పాలు పొంగలనేది నేను భోగి రోజు ప్రిపేర్ చేశానండి దేవుడికి నైవేద్యం కింద. ఇవాళ రథసప్తమి రోజు కూడా చేశాను. సేమ్ ఇంకా టేస్టీగా వచ్చిందండి. ఇవాళైతే షూట్ చేయలేదు. ఇది అప్పటి వీడియోనే. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాము పొంగల్ అనేసి చూపిస్తున్నాను. చూసారా ఇక్కడ పప్పు, బియ్యము పాలల్లో మంచిగా ఉడికిపోయిందండి. చేత్తో నొక్కి చూస్తే మనకి పప్పు, బియ్యం ఉడికిపోయి ఉండాలి. ఆ తర్వాతే మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక 1 కప్ వరకు బెల్లాన్నయితే తీసుకున్నానండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు అంటే మీకు తీపనేది ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు బెల్లము. సో, కొంచెం బెల్లం కరిగే వరకి బాగా కలుపుకొని తిప్పుకుంటూ ఉండాలి. సో, కొంచెం మూత పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే బెల్లం అనేది బాగా కరిగిపోయి ఉంటుందండి. చూసారా? సో, ఇప్పుడైతే మనం దీనికి కొంచెం బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. కొంచెం దోరగా వేయించేసుకొనేసేసి పొంగల్లో లాస్ట్‌లో దించే ముందు కలుపుకోవాలి. ఇంకా జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాక మనం ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి. ఇదైతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ బావుంటుందని. సో, ఇంకంతేనండి మనం హ్యాపీగా దేవుడికి నైవేద్యం కింద పెట్టేయొచ్చు. మీకు మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. బాయ్ బాయ్.